2024 ఈ న్యూ ఇయర్కి మీరు ఎక్కడికి వెళ్ళారో దయచేసి కామెంట్స్లో రాయండి. కానీ మీరు చూడండి, సినిమా నటులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన డెస్టినేషన్ని వీళ్ళు కోరుకుంటారు. మీకు జూనియర్ ఎన్టీఆర్ ఈయన ఈ న్యూ ఇయర్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుందాము అంటే లక్ష్మీ ప్రణతి ఈయన శ్రీమతి గారి పేరు, ఇద్దరు పిల్లలు వీళ్ళకి. వీళ్ళు ఏం చేశారు, మనము జపాన్ వెళదాము అని చెప్పి వీళ్ళు అనుకున్నారు. జపాన్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. సో లక్కీగా ఏంటంటే వీళ్ళు టోక్యో ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు ఎక్కడెక్కడ బాగుంటాయో, మీకు చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయండి జపాన్ దగ్గర. సో వాటిని వీళ్ళు ఎంచుకున్నారు. కానీ మీకు తెలుసో తెలియదో, జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో ఆయన ఏం మాట్లాడారంటే, లక్కీగా నేను భారత్ చేరాను. సో నా హృదయం అంతా కూడా జపాన్ ప్రజల మీదే ఉంది, వాళ్ళ సేఫ్టీ కోసమే నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాను అని చెప్పి ఒక లాంగ్ ట్వీట్ ఆయన చేయడం అనేది జరిగింది. సో ఒకవేళ అంటే జనవరి 1, 2024 21 ఎర్త్క్వేక్స్ జపాన్ని మీకు ఉలికి పడేలా చేసిందని చెప్పి మనం మాట్లాడాం. ఒక చిన్నపాటి సునామీ కూడా వచ్చిందని ప్రస్తుతం వస్తున్న వార్తలు. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా సేఫ్గా ఆయన భారత్ చేరారు. సో దీనికి సంబంధించి ఆయన ట్వీట్స్ చేశారు. కానీ జపాన్లో పరిస్థితి మాత్రం మీరు అంటే ఇంతవరకు మానవ చరిత్రలో ఇలాగండి 155 మీకు షాక్ వేవ్స్, అంటే మీకు భూమి కంపిస్తూనే ఉంది. ఎన్నిసార్లు? 155 సార్లు. సో ఇలా జరగడం ఏమిటి అని చెప్పి ఇవాళ వరకు ప్రపంచంలో ఉండే మీకు ఎక్స్పర్ట్స్ ఉంటారు చూసారా, అంటే జపాన్కి ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ప్రతి క్షణము మీకు ఒక షాక్ వేవ్, మీకు భూమి కంపించిపోతూ ఉండడం. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇమీడియట్గా మీకు వార్నింగ్ ఇచ్చారు. కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా ఇషికావా అనబడే ప్రాంతం అండి, ఇదే మీకు ఎపిసెంట్రిక్. ఈ ఇషికావా ప్రాంతానికి సంబంధించి ఎన్నో నగరాలు, ఈ నగరాలలో ఎన్నో నగరాలు సముద్ర తీరాల దగ్గర ఉండడం. ఇక్కడ 3 మీటర్స్కు పైగా కూడా, 3 మీటర్స్ అంటే జస్ట్ ఇమాజిన్, మామూలుగా మీకు సముద్ర స్థాయి దాని నుంచి 3 మీటర్లు ఎత్తుకి మీకు అలలు ఎగసి పడవచ్చు, మీకు అలలు పొంగిపోవచ్చు. పొంగిందంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా నగరాల్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ నగరం వాజిమా సిటీ అంటారు. సో ఇప్పుడు ఈ వాజిమా సిటీ దగ్గర మీరు విజువల్స్ చూసారనుకోండి, చాలా భయంగా ఉంటుంది. మీకు సముద్రం నుంచి ఆ నీరు అలా వస్తూనే ఉంటుంది, మీకు అలలులాగా. ఇప్పుడు 1 మీటర్ అంటారు, 1 మీటర్ ఓకేనండి ఒకలాగా, ఎందుకంటే వీళ్ళు పెద్ద గోడలు కడతారు. మీకు ఎప్పుడైతే 5 మ్యాగ్నిట్యూడ్ దాటి మీకు జపాన్లో ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి అంటే ఇమీడియట్గా సునామీ అలర్ట్ అనేది ఇస్తారు. అంటే భూమి కంపించడము, వెంటనే సునామీ రావడం అనేది జపాన్లో చాలా సాధారణ విషయం. సో ఇవాళ ఏమైందండి, 5 మ్యాగ్నిట్యూడ్ కాదు 7.5 మ్యాగ్నిట్యూడ్ మీకు ఎర్త్క్వేక్ హైయెస్ట్ వచ్చింది. మరి అప్పుడు ఎంత పెద్ద సునామీ రావచ్చు, అబోవ్ 3 మీటర్స్ సునామీ రావచ్చు అని చెప్పి ఇవాళ చెప్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూసారంటే చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే మీకు దగ్గర లక్షల మంది వాళ్ళ ఇళ్ళలను కోల్పోయి స్కూళ్ళలో, మీకు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇవాళ వీళ్ళు ఆశ్రయం పొందినట్టే షెల్టర్స్ వాళ్ళకి ఇచ్చారు. అలాంటి చూడు, కొంతమంది ఎర్త్క్వేక్ వచ్చిన వెంటనే వీళ్ళు పారిపోయారు, అక్కడి నుంచి పారిపోయారు. తరువాత ప్రభుత్వ రంగం, ఇప్పుడు జపాన్ యొక్క ప్రధానమంత్రి ఫూమియో కిషిదా, ఆయన చూసారంటే ఒక బ్లూ కలర్ యూనిఫామ్ వేసుకొని ఉన్నాడు. ఆయన చుట్టూర్తా ఉండే యంత్రాంగం, అధికారులు అందరూ కూడా బ్లూ యూనిఫామ్స్. ఏంటి, సింబాలిక్గా ఈ సునామీ క్రైసిస్ నుంచి, ఎర్త్క్వేక్ క్రైసిస్ నుంచి జపాన్ని కాపాడడానికి, జపాన్ ప్రజలకు ఏమేమి కావాలో తెలియజేయడానికి, మీకు చేర్చడానికి, వాళ్ళని సేఫ్గా కొన్ని ప్రాంతాల్లో ఉంచడానికి మేము వార్ ఫుట్లో మా పనులు చేస్తున్నామని ప్రపంచానికి చెప్పడానికి ఆయన కిషిదా ఏం చేశారంటే ఒక బ్లూ కలర్ యూనిఫామ్ వేసుకొని ఆయన 24/7 ప్రజలకు అవైలబిలిటీ. అంటే ఒక ప్రధానమంత్రి ఇంతలాగా తన దేశం కోసం, ప్రజల కోసము ఇలా ఆరాట పడడం అనేది చూసే వాళ్ళకి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో కిషిదా ఈ మిషన్లో ఉన్నాడు. కానీ ఇది ప్రకృతి కదండి, 155 ఎర్త్క్వేక్స్ వచ్చాయంటే చాలా పెద్ద మీకు సునామీలు రాబోతున్నట్టుగా. అంటే ఫ్యూచర్లో ఇవాళ వచ్చింది, మళ్ళీ మీకు సూర్యుడు కనిపించాడు, అమ్మయ్య సూర్య భగవానుడు వచ్చాడు రా, చాలురా అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇది ఇలా ఉండదు కదండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మీకు పొరుగు దేశము రష్యాలో కూడా మీకు ఎర్త్క్వేక్స్ రావడం మొదలయ్యాయి. కానీ రష్యాలో వచ్చేటప్పుడు ఏంటంటే మీకు వింటర్ సీజన్ కాబట్టి అంతా కూడా మంచు గడ్డకట్టిపోయి ఉండడము, పెద్దగా సునామీ లేదా ఎర్త్క్వేక్ యొక్క ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది.
అలాగే కొరియా పెనిన్సులా 2024లో ఈ కొరియా గురించో, రష్యా గురించో, జపాన్ గురించో మనం చాలా వార్తలు వినబోతున్నాము. చాలా పెద్ద వార్తలే వస్తాయి. దానికి బిగినింగ్ అన్నట్టు జనవరి 1 ఏంట్రా బాబు కొత్త సంవత్సరము సెలబ్రేషన్స్ అనుకున్నాము, ఇంతలోనే ఇంతంత పెద్ద భూకంపాలేంటి, ఇలాంటి సునామీ ఏంటని చెప్పి ఇవాళ ప్రజలు మాట్లాడుతున్నారంటే నిజంగానే బాధగా ఉంది. సో అందులో మన ఒక భారతీయుడు, ఒక పాపులర్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ టైంలో ఆయన గత వారం రోజుల నుంచి నేను జపాన్లోనే ఉన్నానంటే మామూలుగా ఏదో షూటింగ్కి ఈయన వెళ్ళాడేమో అని అనుకున్నారు. జపాన్కి వెళ్ళి షూటింగ్లు చేయడం అనేది ఇంకా కూడా మనకు అలవాటు కాలేదండి. ఫైనల్గా ఏం తెలియదంటే ఇది ఒక ఫ్యామిలీ వెకేషన్, ఎక్కడ ఒక న్యూ డెస్టినేషన్ ఎక్కడ, సో ఒక అద్భుతమైన డెస్టినేషన్ అన్నప్పుడు కరెక్ట్గా ఈయన అంటే చూడండి మీకు అక్కడ ఒక ప్రమాదం పొంచి ఉంది, ఈ టైంలో మనం జపాన్ వెళ్ళాలని చెప్పి ఈయన 6th సెన్స్ చెప్పిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మొత్తానికి ఈయన చాలా సేఫ్గా సురక్షితంగా మళ్ళీ ఈయన భారత్ వచ్చాడు, దానికి సంబంధించిన మెసేజ్లు పెట్టాడు. ఇవాళ జపాన్ పరిస్థితి ఏమిటి? చిన్న దేశమేనండి, కానీ ప్రపంచంలో మీకు అమెరికా వాడి యొక్క అత్యంత ఆప్తమిత్రుడు, ఇవాళ భారత్కు కూడా చాలా ఫ్రెండ్లీ కంట్రీ. ఇండియాలో వీళ్ళు వేల కోట్లు పెట్టుబడులు పెట్టున్నారు. మీకు ఇండియాలో మీకు అది నార్త్ ఈస్ట్ చూసారనుకోండి, అక్కడ ఎన్ని ప్రాజెక్టులు అంటే జపాన్ వాళ్ళు ఇండియాను పూర్తిగా నమ్ముతున్నారు. అలాంటి ఒక మిత్ర దేశము ఇవాళ ఇంత పెద్ద సమస్యల్లో పడిపోయి ఉండడము నిజంగా ఎవరికి చూసినా కూడా మీకు బాధగానే ఉంటుంది. మొత్తానికి ఇప్పుడు అందరూ ఆలోచించే విషయం, ఇప్పుడు నానోవా అని ఒక ఊరు ఉందండి, అక్కడ కూడా మీకు ఎర్త్క్వేక్స్ వచ్చాయి. అలాగే అనమాజు అని చెప్పి ఇంకొక ఊరు అంటారు, ఇక్కడంతా కూడా మీకు ఎన్నో ఎర్త్క్వేక్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు అందరూ మాట్లాడే విషయం ఈ వాజిమా అనబడే నగరం. దీనికి ఏమవుతుంది, జస్ట్ ఈ సముద్రం అండి, సముద్రానికి పక్కనే మీకు పెద్ద నగరం, మీకు కుప్పలు తెప్పలుగా బిల్డింగ్లు, మీకు 10 లక్షలకు పైగా ప్రజలు, ఇంతంతమంది నివసిస్తున్న ప్రాంతంలో 3 మీటర్స్కి పైగా ఒక సునామీ అంటూ వస్తే మీకు జపాన్లో ఉన్న సమస్య ఏంటంటే మీకు న్యూక్లియర్ ప్లాంట్స్ అంతా కూడా సముద్ర తీరాలలోనే ఎక్కువ ఉంటాయండి. కాబట్టి ఒక చిన్నపాటి సునామీ వచ్చి ఇది మీకు న్యూక్లియర్ ప్లాంట్లోకి వెళ్ళిందని కూడా రేడియేషన్ వల్ల ప్రజలు అలాగే మీకు సముద్ర జీవులు ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతాయి. అలాంటిది ఇవాళ జపాన్ ఇంత పెద్ద సమస్యలో జపాన్ చైనాతో యుద్ధము చేయబోతుందని ఎంతోమంది మాట్లాడారు. ఇవాళ వీళ్ళు ఇంకొక దేశముతో, పొరుగు దేశముతో యుద్ధము కాదు, సొంత దేశములోనే ప్రకృతితో యుద్ధము చేయాల్సిన ఒక పరిస్థితి ఇప్పుడు జపాన్లో ఒక సునామీ అంటూ వచ్చిందంటే ఆ దేశ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఇవాళ అందరూ ఆలోచిస్తున్నారు. వాళ్ళ ప్రధానమంత్రి ఒక బ్లూ యూనిఫామ్ వేసుకొని నా ప్రజలు నాకు ముఖ్యము, వాళ్ళని కాపాడడానికి ఏం చేయాలని చెప్పి వాళ్ళ అథారిటీస్తో ఆయన మాట్లాడుతూ బిజీగా ఉండడం, ఆ విజువల్స్ చూస్తూ ఉంటే నిజంగానే చాలా ఇది ఒక గమ్మత్తుగా అనిపిస్తుంది. కానీ ఆ ప్రమాదాన్ని మనం ఎలా అంచనా వేయాలో తెలియడం లేదండి. ఎందుకంటే 155 ఎర్త్క్వేక్స్ ఫాలోడ్ బై ఎ బిగ్ సునామీ అని చెప్పి ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారంటే దీన్ని ఎవరూ కూడా మామూలుగా తీసుకోవడానికి లేదు. అలాగే మన మిత్రదేశము రష్యా కూడా ఒక ప్రమాదంలో ఉన్నట్టుగా ఇవాళ వీళ్ళు చెప్తున్నారు. రష్యాలో ఇలాంటి ఎర్త్క్వేకో సునామీయో వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా. సో దీన్నంతా గమనించామనుకోండి 2024 చాలా డ్రామాటిక్గా ఇలాంటి ట్రాజిక్ ఇన్సిడెంట్స్ 48 మంది ప్రజలు ఇవాళ యాజ్ ఆన్ మీకు మరణించారని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి మీరు చెప్పండి, ఈ వార్తలు మీరు చూసారా? జపాన్కి ఏం జరుగుతుంది? ప్రతి వాళ్ళు కూడా భయపడుతున్న విషయము, వరల్డ్ మీడియా కూడా ఇదే మాట్లాడుతుంది. మరి మీరు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.